సుశీల్ రాజ్ కుమార్, సన్ ఆఫ్ సాల్మన్ రాజ్ కుమార్ మరియు శోభారాణి. మరి తమ్ముడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ప్రేమైన దేవుని వారలారా, నేడు తెలియని నీకు రేపు తెలుసా అను సంచలనాత్మక ఐక్య క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ దేవుని తరపున, ఆయన ప్రియకుమారుని తరపున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఈ రోజు నేను మీతో కొన్ని మాటలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను మీతో పంచుకోబోయే మాటలు ఎటువంటివంటే అవి శాస్త్రానికి సంబంధించినవి, శాస్త్రానికి మించినవి, ప్రపంచంలో ఎవరు చెప్పనిది, నా చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మాత్రమే చెప్పిన మాటలను ఈ రోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఏమండి, ఈ ప్రపంచంలో చేతులు కలిగిన ప్రతి ఒక్కరికి వేళ్లు ఉంటాయి. ఈ వేలు కలిగిన ప్రతి మనిషికి వేలి ముద్రలనే ఉంటాయి. ఈ వేలు ముద్రల మీద మొట్టమొదటిగా అధ్యయనం చేసిన వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ని ఇతను వేలిముద్రల మీద ఒక అధ్యయనం చేశాడు, కొన్ని విషయాలు కనుక్కున్నాడు. ఈ వేలిముద్రల అధ్యయనాన్ని ఇంగ్లీష్ లో డాక్టిలోగ్రఫీ అని అంటారండి. ఈ డాక్టిలోగ్రఫీ మీద ఈ సైన్స్ ప్రపంచం కొన్ని విషయాలు కనుక్కుంది. అదేంటంటే, ప్రపంచంలో ప్రతి మనిషికి ఏ మనిషికి కూడా వేలుముద్రలు ఒకేలాగా ఉండవని, పైగా కవల పిల్లలకు సైతం ఈ వేలుముద్రలు ఒకేలాగా మ్యాచ్ అవ్వవని ఈ సైన్స్ ప్రపంచం కనుక్కుందండి. ఇక పెద్ద పెద్ద ఏజెన్సీ ప్రాంతాలలో, నాసా అంతరిక్ష పరిశోధనశాల, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ వేలిముద్రల్ని ఒక లాక్ సిస్టమ్ గా, కొంతమంది సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్లి విలువైన వస్తువులను దాచిపెట్టడానికి ఈ వేలిముద్రల్ని లాక్ సిస్టమ్ గా వాడతారండి. ఇక ఒక నేరం జరిగిన చోట ఒక నేరస్తును పట్టుకోవడానికి ఆ నేరస్తుడు వాడిన గ్లాస్ ని కానీ, ఆ నేరస్తుడు పట్టుకుని ఏ వస్తువు మీద అయినా కానీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆ నేరం చేసిన వ్యక్తిని పట్టుకుంటారండి. ఇది శాస్త్రానికి సంబంధించిన విషయం. ఇక శాస్త్రానికి మించిన విషయం ఏంటో చెప్పమంటారా? అసలు ఈ వేలిముద్ర అధ్యయనం గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ విప్పి చూడగలిగితే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు. ఏమండి, ఈ మాటలో చాలా అర్థం ఉందండి. ఆ అర్థం ఏంటంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తే కానీ ఆ మాటలోని అర్థం మీకు అర్థం కాదండి. అదేంటంటే మన భారతదేశానికి మొట్టమొదటిగా ఇంజనీర్ గా పిలువబడుతున్న వ్యక్తి సార్ మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. ఇతనికి విదేశీయుల నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చిందండి. అదేంటంటే, ఒక డ్యామ్ కట్టమని విదేశీయులు ఇతని దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు డ్యామ్ కడతాను, కానీ ఆ డ్యామ్ కి నా పేరు పెట్టుకోవచ్చా అని విదేశీయుల్ని అడిగాడు. అయితే విదేశీయులు ఏమన్నారు, నేను ఒప్పుకోలేదు. ఆ డ్యామ్ కి ఇతని పేరు పెట్టుకోవడానికి ఒప్పుకోపోయేసరికి ఇతను తెలివిగా ఏం చేశాడో తెలుసా? ఆ డ్యామ్ కి ఇతని పేరు వచ్చేటట్లుగా, అంటే MGV మోక్షగుణ విశ్వేశ్వరయ్య 3 అక్షరాలు వచ్చేటట్లుగా ఆ డ్యామ్ కి ప్లానింగ్ ఇచ్చేసాడండి. ఇప్పుడు అందులో M అనే అక్షరం తీసేసిన, G అనే అక్షరం తీసేసిన, V అనే యాక్షన్ తీసేసిన డ్యామ్ కూలిపోతుంది. ఇది ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఆఫ్టర్ ఆల్ మట్టి మనిషికే 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ మనిషికే 10 మంది చేత గుర్తింపు పొందాలని, 10 మందిలో పేరు రావాలని ఆలోచన ఉంటే, మరి ప్రపంచంలో కోటాను కోట్ల మనుషులందరినీ సృష్టించి మనుషులందరూ దేవుని గుర్తించాలనే ఆలోచన, కోరిక, ఆశ మన కన్న తండ్రి అయిన దేవుడికి ఉండదంటారా? చెప్పండి, ఉంటుంది. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని మీ చేతిలో ఉన్న బైబిల్లో ఒక్కసారి మాట చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టికార్యం తెలుసుకున్నట్లు ప్రతి వాని చేతిని బిగించి ముద్ర వేశాడట. ఏమండి, ఈ చేతిని చూసినప్పుడల్లా మనకేం గుర్తు రావాలి? మన దేవుడి చేతిని ముద్ర వేసాడని గుర్తు రావాలి. కానీ ఇందులో ఏమైనా భవిష్యత్తు ఉంటుందా చెప్పండి? ఇందులో ఏమైనా జ్యోతిష్కం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? ఏమంటే, ఒక కాగితాన్ని మీరు తీసుకోండి, దాన్ని 2 మడతలు పెట్టండి. 2 మడతలు పెడితే అది 2 గీతలు పడతాయి. అదే కాగితాన్ని మొత్తం పూర్తిగా మడతేస్తే మొత్తం ముడతలే. అందులో ఏమైనా భవిష్యత్తు ఉంటుందా చెప్పండి? అందులో ఏం భవిష్యత్తు లేదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఇలా ముడుచుకొని పడుకుంటావు కాబట్టి ఈ గీతలు అనేవి నీకు వచ్చాయి. ఏమండి, మీకు విచిత్రం చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారండి. ఈ గీతలు అనేవి, నా చేతికి గీతలు ఉన్నాయి చూసారా మధ్యలో, ఈ గీతలు అనేవి ఈ రోజు నీకున్నాయి కాబట్టే ఇలా మీ చెయ్యి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా ముడతలు అనేవి పడుతున్నాయండి. ఈ గీతలే లేకపోతే నీకు గోరు ముద్దనే నువ్వు తినలేవు, నీ చెయ్యి ఇలానే ఉంటుంది, ఇలా ఫోల్డ్ చేయలేవు. ఈ రోజు గీతలు ఉన్నాయి కాబట్టి నువ్వు గోరు ముద్ద ఇలా కలుపుకొని నోట్లో పెట్టుకుంటున్నావు. ఈ గీతలు లేకపోతే తాపి మేస్త్రి ఎలాగైతే ఇలా సిమెంట్ తీసి గోడ కొడతాడో, అలాగే అన్నాన్ని తీసి ఇలా నీ ముఖాన్ని కొట్టుకోవాల్సి వస్తుంది ఈ గీతలు లేకపోతే. దేవుడు ఇంత భవిష్యత్తు పెట్టాడు ఈ గీతల్లో. అంటే ఈ గీతల్లో భవిష్యత్తు ఏం లేదండి. ఈ గీతలు చూసినప్పుడల్లా నీకేం గుర్తున్నావో తెలుసా? నీ కన్న తండ్రి పెట్టాడనే జ్ఞాపకం నీకు రావాలి. కానీ ఈరోజు ఇందులో భవిష్యత్తు ఉందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు మాట. ఇది శాస్త్రానికి మించిన విషయం. ఇక ప్రపంచంలో ఎవరు చెప్పనిది బైబిల్ ఏం చెప్పింది? అసలు ఈ వేలుముద్రలు కలిగిన నీవు దేన్ని చేత పట్టుకోవాలో ఒక్కసారి బైబిల్లో చూడండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏమండి, ఈ వేలు ముద్రలతో నువ్వు దేన్ని పట్టుకోమని చెప్తుంది బైబిల్? ఈ వేలు ముద్రలు కలిగిన నీవు జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. కానీ ఈ వేలు ముద్రలతో నువ్వు కత్తి పట్టుకున్నావు, ఈ వేలు ముద్రలతో తుపాకీ పట్టుకున్నావు, ఈ వేలు ముద్రలతో నువ్వు బాంబు పట్టుకున్నావు. ఈ వేలు ముద్రలతో జీవవాక్యాన్ని చేత పట్టుకోకుండా కలం పట్టుకొని 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని లేని వార్తను పుట్టించి ప్రపంచంలో ప్రజలందరినీ భయగ్రంథులు చేసి చంపుతుంది ఈ న్యూస్ మీడియా. కాదంటారా మీరు చెప్పండి? జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలోకి వెళ్ళి, ప్రపంచంలోకి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే వస్తుంది మీరంటున్న యుగాంతం, మీరు మాట్లాడుతున్న యుగాంతం. అంతేకాని దిక్కుమాల కలం పట్టుకుని 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని మీరు చెప్పడం ద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ టైం వేస్ట్, మీ పేపర్ వేస్ట్, నీ ఇంక్ వేస్ట్ తప్ప. అసలు యుగాంతం అనే ప్రశ్న ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఈ డట్టి నోస్ట్రాడమస్ తీసుకొచ్చాడండి. యుగాంతం అయిపోతుందని ఇతను చెప్పాడు, బాగుంది, మనం నమ్మచ్చు. కానీ ఇతని భవిష్యత్తు ఎప్పుడు అంతమైపోతుందని చెప్పాడా? చెప్పలేదు. యుగాంతం అయిపోతుందని చెప్పిన ఇతని జీవితకాలం ఎప్పుడు అంతమైపోతుందో ఎందుకు చెప్పలేదు? అంటే అది చెప్పిన ఇతను ఎందుకు చెప్పలేదు అంటే ఇతనికి నేడేం జరుగుతుందో తెలియదు అనమాట. నేడేం జరుగుతుందో ఇతనికి తెలియనప్పుడు రేపేం జరుగుతుందో ఇతనికి ఎలా తెలుసు? ఎల్లుండి ఏం జరుగుతుంది ఇతనికి ఎలా తెలుసు? యుగాంతం అయిపోతుందని ఇతను ఎలా చెప్పగలడు? చెప్పలేడు. అంటే ఇతను ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు. ఏమండి, ప్రపంచంలో ఈ సృష్టి వినాశనం కావాలన్నా, యుగాంతం రావాలన్నా, యేసుక్రీస్తు వారు 2 రకాలు జరగాలన్నా ఒక్కడు చెప్పగలండి. అది ఎవరో తెలుసా? దేవుడు చెప్పాలి. ఏమండి, ఒక లారీకి ఎదురుగా నిలబడక నాయన నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా కానీ లారీకి అడ్డంగా నిలబడితే మనం ఏమంటాం? వాడిని పిచ్చోని అంటాం. మరి దేవుడు సంభవించబోయేది నరులకు తెలియదు నాయన అంటే నాకు తెలుసు అనేవాడిని మనం ఏమనాలి? పిచ్చోని అనాలి. నోస్ట్రాడమస్ చచ్చిపోయి బతికిపోయాడు, కానీ లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ ఎప్పుడో జాయిన్ చేసేవారమండి మేము. చచ్చిపోయి బతికిపోయాడు. ఏమండి, ప్రపంచ భవిష్యత్ గ్రంథం అనేది ఒకవేళ పదం అనేది వాడాలి అంటే నా చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథానికి మాత్రమే చెందుతుందండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ నోస్ట్రాడమస్ మాటలు కానీ, ఈ జ్యోతిష్యుల మాటలు కానీ, ఈ శాస్త్రవేత్తల మాటలు కానీ, ఈ న్యూస్ మీడియా మాటలు కానీ నమ్మక దేవుని మాటల మీద నమ్మకం ఉంచి ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. And we have another excellent boy here. He looks thin, but he is not thin in his voice. Let us invite Sunny Rajkumar, son of K. Daniel and Subhashni from Nalgonda, please. ప్రియమైన దేవుని వారలారా, నేడు తెలియని నీకు రేపు తెలుసా అనే సంచలనాత్మక ఐక్య క్రైస్తవ మహాసభలకు దేవుని వాక్యం పట్ల ఆసక్తితో విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వందనాలు. ప్రియులారా, ఒకనాడు ఈ సమాజంలో చదువుకున్న వారు చాలా తక్కువ మంది, కానీ నేడు ఎన్నో లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. బహుశా మీరు కూడా విద్యను అభ్యసించే ఉంటారు. మన చిన్ననాటి చదువుల్లో కాలాల గురించి చెప్తూ 3 కాలాలను మనకు పరిచయం చేశారండి. అవే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. భూతకాలం అంటే జరిగిపోయిన దాని గురించి అని, వర్తమాన కాలం అంటే జరుగుతున్న దాని గురించి అని, భవిష్యత్ కాలం అంటే జరగబోయే దాని గురించి అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనిషి భూతకాలం గురించి, వర్తమాన కాలం గురించి అంతగా పట్టించుకోడు, కానీ భవిష్యత్ కాలం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఇందుకు చక్కని నిదర్శనమే నేడున్న తల్లిదండ్రులు వారి పిల్లలను, నాన్న నువ్వు పెద్దగైన తర్వాత ఏం చేస్తావురా అని అడుగుతున్నారండి. ఏమండి, వారు ఇంకా బాల్య దశలో ఉన్నప్పుడే వారి భవిష్యత్తు గురించి వారి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. చూసారా? ఇలా అడిగినప్పుడు ఆ పిల్లలు ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? అమ్మ నేను పెద్దగైన తర్వాత ఒక డాక్టర్ని అవుతాను, ఒక ఇంజనీర్ని అవుతాను, ఒక ఐఏఎస్ని అవుతాను, ఒక ఐపీఎస్ అవుతాను అని ఈ చిన్న పిల్లలు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టారండి. మనిషి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అని పసిగట్టిన కొందరు మోసగాళ్ళు మనిషి యొక్క వీక్నెస్ ను తమ స్ట్రెంత్ గా భావించి, మనిషి యొక్క నెగిటివ్ ను తమ పాజిటివ్ గా స్వీకరించి మేము భవిష్యత్తు చెప్పగలము అని సమాజంలోకి బయలుదేరారు. వీరినే జ్యోతిష్యులు అన్నారు. ఏమండి, ప్రతి శాస్త్రానికి పితామహుడు ఉంటాడు, మనందరికీ తెలుసు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్ల్స్ బాబేజ్ అంటారు, ఫాదర్ ఆఫ్ బాటనీ అరిస్టాటిల్ అంటారు. అదేవిధంగా సకల శాస్త్రాలలో ఒక శాస్త్రంగా భావింపబడిన ఈ జ్యోతిష శాస్త్రానికి కూడా ఒక పితామహుడు ఉన్నాడు, ఆయనే నోస్ట్రాడమస్. ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేంటంటే, 2 metallic birds strikes against a great construction. 2 metallic birds strikes against a great construction అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మాటను చదివిన జ్యోతిష శాస్త్రాభిమానులు ఏమంటున్నారంటే, ఏమండి మా జ్యోతిష శాస్త్ర పితామహుడైన నోస్ట్రాడమస్ గారు ట్విన్ టవర్స్ కూలిపోతాయని ఎప్పుడో భవిష్యత్తు రాశాడండి అని అంటున్నారండి. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. 2 metallic birds strikes against a great construction అనే ఈ సెంటెన్స్ లో ట్విన్ టవర్స్ అనే పదం ఉందా? లేదే. పోనీ
పలానా బిన్ లాడెన్ అనేవాడు పలానా రోజున పలానా సమయమున పలానా క్షణాన పలానా ఫ్లైట్ ను హైజాక్ చేసి ట్విన్ టవర్స్ ను కూలుస్తాడనే పదం ఏమైనా ప్రస్తావన జరిగిందా అండి? అది లేదు. దీన్ని భవిష్యత్ చెప్పడం అంటారు ఎవరైనా బుద్ధున్నవారు? ఏమంటే ఆలోచించండి అండి, దీన్ని ఎవరైనా భవిష్యత్ చెప్పడం అంటారా? ఒకవేళ దీనికే నోస్ట్రడామస్ ను అంత గొప్ప వ్యక్తిగా భావిస్తే మేము భవిష్యత్ చెప్పగలమండి. ఏమంటే గాలి వస్తే చెట్లు ఊగుతాయి, దీన్ని భవిష్యత్ చెప్పడం అంటారా? గాల్లో దీపం పెడితే ఆరిపోతుంది, దీన్ని కూడా భవిష్యత్ చెప్పడం అంటారా? పట్టాలపై పడుకుంటే ట్రైన్ వచ్చి గుద్దుతుందండి, ఇది చెప్పినందుకు భవిష్యత్ జ్ఞానం అంటారా చెప్పండి? లేదండి. ఎంతగా ఈ జ్యోతిష్యులు సమాజాన్ని మోసం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి భవిష్యత్ చెప్పిన వారు ఈ సమాజంలో ఉన్నారా? ఒకప్పుడైనా ఉన్నారా అని మనం ఆలోచించగలిగితే ఒక మహా వ్యక్తి ఉన్నారండి. ఒకసారి మనం అందరం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచినడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతను చెప్పాను. ఏమండి ఈ సందర్భం ఏంటంటే, ట్యాక్స్ కలెక్టర్స్ పన్ను వసూలు చేసేవారు పేతురు గారి దగ్గరికి వచ్చి, ఏమండి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగినప్పుడు పేతురు గారు లోపలికి వచ్చారండి. ఇంటి లోపలికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇదిగో పేతురు, నువ్వు వల పట్టుకొని సముద్రానికి వెళ్ళు, సముద్రంలో వల వేయి, అనేకమైన చేపలు పడతాయి, వాటన్నిటిని నోరు తెరిచి చూడు, షెకలు లేకపోతే మళ్ళీ వల వేయి అని అసలు అనట్లేదండి. ఏమన్నాడు ఒకసారి మళ్ళీ చూడగలిగితే, ఇదిగో పేతురు, నువ్వు గాలం తీసుకొని సముద్రంకి వెళ్ళు, నీ గాలానికి మొదటగా ఒక చేప చిక్కుతుంది, ఆ చేప నోటిలో షెకలు ఉంటుంది, ఆ షెకలు తెచ్చి నీకు నాకు పన్ను కట్టే అన్నాడండి. ఇదండి భవిష్యత్ చెప్పడం అంటే, ఇది భవిష్యత్ చెప్పడం అంటే. మరొక సందర్భం మనందరికి తెలిసిన సందర్భం చెప్తానండి, అందరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళబోయే ముందు 2 వ్యక్తులను పట్టణానికి పంపించాడండి. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదను దాని పిల్లను చూస్తారు, మీరు వెళ్ళి దాని కట్లు విప్పుతున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారు అని ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? బోధకునికి ఇవి అవసరమై ఉన్నవి అని మీరు చెప్పండి, అప్పుడు ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు అని చెప్పి పంపించాడండి. వారు ఆ 2 వ్యక్తులు పట్టణానికి వెళ్ళగానే యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా వారు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదను చూశారు, దాని పిల్లను చూశారు. వెళ్ళి కట్లు విప్పుతుంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే ఒక వ్యక్తి ప్రశ్నించారు, ఎందుకు విప్పుతున్నారు అని. యేసుక్రీస్తు వారు ఏ సమాధానం చెప్పమన్నారు అదే సమాధానాన్ని చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి. ఇది భవిష్యత్ చెప్పడం అంటే. అంతేగాని వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. భూకంపాలు ఎప్పుడు వస్తాయో చెప్పండి, ఎప్పుడు భూకంపాలు వస్తాయి, ఎప్పుడు వస్తాయో, ఏ క్షణాన్ని వస్తుందో, రెక్టార్ స్కేల్ పై ఎంతగా నమోదవుతుందో చెప్పగలను గొప్పవాడు. అంతేగాని వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, గాలి వస్తే చెట్లు ఊగుతుంది, గాల్లో దీపం పెడితే ఆరిపోతుంది, దీని భవిష్యత్ చెప్పడం అనరండి, దీన్ని భవిష్యత్ చెప్పడం అనరు. ఇక ఈ దొంగ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వీరి మధ్య ఏమంటున్నారంటే 2012 డిసెంబర్ 21న యుగాంతం జరిగిపోతుంది అంటున్నారండి. ఏమంటే ఒక మాట చెప్పమంటారా? అసలైన భవిష్యత్తు చెప్పిన యేసుక్రీస్తు వారే యుగాంతం విషయం నాకు తెలియదు అని అంటున్నారండి. అసలైన భవిష్యత్తు చెప్పిన యేసుక్రీస్తు వారే యుగాంతం విషయం నా దగ్గర ఎత్తకండి, యుగాంతం ఎప్పుడైపోతుంది నాకు తెలియదు అన్నారండి. ఒకసారి మీ బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యుగాంతం గురించి నన్ను అడగండి, నాకు తెలియదు అని యేసుక్రీస్తు వారు అంటున్నారండి. సాక్షాత్తు సృష్టిని కలిగించిన ఈయననే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని బైబిల్ సెలవిస్తుంది. అసలైన భవిష్యత్తు చెప్పే ఈ యేసుక్రీస్తు వారే యుగాంతం విషయం నాకు తెలియదు అంటే వీరెవరండి? యుగాంతం నేను చెప్తానండి దానికి. వీరికి తెలుసు అంటారా? తెలియదండి. మరి యుగాంతం గురించి మనకి ఎవరు చెప్పాలి? ఏమండి, ఒక శాంసంగ్ కంపెనీ వాడు టీవీని తయారు చేస్తే దాని పనికాలం ఎప్పుడైపోతుందో శాంసంగ్ కంపెనీ వాడే చెప్పాలి. అంతేగాని ఎల్జీ కంపెనీ వాడో లేదా దారిని పోయే దానయ్యో చెప్తే కుదరదండి. అదేవిధంగా ఈ విశ్వాంతం ఎప్పుడైపోతుందంటే ఈ విశ్వాన్ని కలుగజేసిన వాడే చెప్పాలి. ద క్రియేటర్ మస్ట్ సే ద ఎక్స్పైరీ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు ఈ విశ్వాన్ని కలుగు చేసింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనం,
మనందరికీ తెలుసండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే దేవుడు కలుగ చేశాడు కాబట్టి దీని అంతం గురించి దేవుడే చెప్పాలి. మరి దీని అంతం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు కాలాల గురించి ఏం చెప్తున్నాడని మనం ఆలోచించగలిగితే ప్రియులారా ముగించుకుందామండి. చివరిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే సాక్షాత్తు ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడే, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు, యుగాంతం గురించి నీకు అవసరం లేదు, వాటిని తెలుసుకున్నట్టు నీ పని కాదని అంటున్నాడండి. నేను మిమ్మల్ని భూమి మీదకి పంపించాను, మీరు నా పని చేసి మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేయాలి, అంతేగాని యుగాంతం గురించి నీకు అవసరం లేదంటున్నారండి. ఇన్ని చెప్పినా గానీ యుగాంతం గురించి భవిష్యత్తు గురించి చెప్పగలమని అనే వాడు ఎవరైనా ఈ జంట నగరాల్లో ఉంటే వాడిని తీసుకునండి. భవిష్యత్తు చెప్పలేరని 2 నిమిషాల్లో నిరూపించగలం. నిరూపించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేస్తాం. వాడి భవిష్యత్తు అనే పదం ఎత్తకుండా చేస్తామండి. ప్రియులారా ఒక మాట చెప్పమంటారా, నేను వైజాగ్ నుంచి మేము హైదరాబాద్ రావడానికి ట్రైన్ ఎక్కామండి. ఒకవేళ నిజంగా వీరిగా భవిష్యత్తు చెప్పాలనుకుంటే చెప్పగలరు అనుకుంటే నేను ఏ బోగిలో ఏ నంబర్ గల సీట్లో కూర్చున్నానని చెప్పానండి. ఏ బోగిలో ఏ నంబర్ గల సీట్లో కూర్చున్నానని చెప్పమండి. జరిగిపోయిన దాని గురించే తెలియని వీడు జరగబోయే దాని గురించి చెప్తాడా? జరిగిపోయింది భూతకాలం గురించి చెప్పలేని వీరు జరగబోయే దాని గురించి భవిష్యత్ కాలం గురించి ఎవరు చెప్పగలరండి? లేదండి. కాబట్టి ప్రియులారా భవిష్యత్తు చెప్పగలిగే వారు ఎవ్వరు లేరు బైబిల్ తప్ప. కాబట్టి యుగాంతం గురించి అసలు ఆలోచించకండి. యుగాంతం వీరు చెప్పిన తారీఖున జరగదు. యుగాంతం గురించి ఆలోచించకండి. ముందు మనంతం గురించి ఆలోచిద్దాం. మన అంతంలోపు దేవునికి సొంతం అయ్యామనుకోండి, పరలోక రాజ్యం మనకు సొంతం అవుతుంది. అదే మన అంతంలోపు దేవునికి సొంతం కాలేదో నరకమే మనకు అవుతుంది. కాబట్టి మన అంతంలోపు దేవునికి సొంతం అవడానికి సాయశక్తిలో ప్రయత్నిద్దాం. మరికొన్ని మంచి మాటలు నువ్వు జయశాలి గారి గలం ద్వారా